ఉగాది నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు మంత్రులు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం కీలక ముందడుగన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాదిలో 10 నెలల పాటు కరెంటు ఉత్పత్తి చేయొచ్చన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. హిమాచల్ ప్రదేశ్ తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప ముందడుగన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం హిమాచల్ ప్రదేశ్ తో 520 మెగావాట్ల హైడల్ పవర్ ఒప్పందం కుదిరిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ తో కలిసి విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు జరుగుతాయన్నారు భట్టి. Telangana is in forefront in hydropower with 2,520 megawatts with reverse pumping mechanism. With Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. రాష్ట్రంలో రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్కీమ్ ప్రారంభం కానుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డులకు 3 రంగుల కార్డు, ఎబో పావర్టీ వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు ఉత్తమ్. రేపు ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా హాజరు కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం చెప్పి నేను పదే మనం చేస్తాను. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గం కోదాడ ప్రథమ సింహాలైన మీరందరూ ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. త్వరలోనే నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంప్ ఆఫీస్ లో రైతులతో సమావేశమయ్యారు మంత్రి. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలన్నారు. మాసముద్రం గండి దగ్గర స్థలాన్ని కేటాయించి ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని, అక్కడి రైతులు సహకరిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాదా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో నెలలోపు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో 80% ఇండ్లను 20 ఏళ్ల క్రితమే సీవరేజ్ ట్రీట్మెంట్ అనుసంధానించామని తెలిపారు. 2014లో 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. రానున్న 30 రోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు మంత్రి. నల్గొండ శేషమ్మ గూడెం దగ్గర ఎస్టీపీ పనులను తనిఖీ చేశారు మంత్రి కోమటిరెడ్డి. చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు. ఒక 1 మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినారు 25 days లో కంప్లీట్ చేద్దాం. ప్రతి పథకం పేదలకు చేరాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాయపాలెం నుంచి రఘునాథపాలెం బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు తుమ్మల. ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించిందని, వాటన్నింటినీ పేదలు అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామ కమిటీలు నిరుపేదలకు పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ రాష్ట్రంలో నాకు చేతనైనంత కాడికి చేసే శక్తి ఆ భగవంతుడు, ఈ పార్టీ, ప్రభుత్వం ఇచ్చింది. అది మీ దయ వల్ల నాకు వచ్చింది కాబట్టి మీ కష్టాలు, మీ అవసరాలు తీర్చే బాధ్యత నాది. కాబట్టి పంచేది అందరికీ, పేదోళ్ళకి, నిజమైన వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి పంచండి. అది రేషన్ కార్డు ఇస్తారా, రేపు సన్న బియ్యం ఇస్తారా, రేపు ఇల్లు ఇస్తారా, ఇళ్ల స్థలం ఇస్తారా, ఏమిస్తారో పేదవాళ్ళకి వెళ్ళాలి ముందు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో గత 5 ఏళ్లలో పిడుగుపాట్లు, అగ్ని ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలన్నారు మంత్రి పొంగులేటి. పిడుగుపాట్లతో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 6 లక్షల చొప్పున, అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు ఈ పరిహారం త్వరితగతిన అందించాలని మంత్రి ఆదేశించారు.